సలీం గారు నమస్తే అండి. నమస్కారం. సలీం గారు, అసలు ఎందుకు ఇమ్మడి రవి వాట్ ఎవర్ ఇట్ మేబీ రవి విషయంలో ఐబొమ్మ రవి అంటున్నారు కాబట్టి ఎందుకు రవి ఐబొమ్మ రవి సో ఐబొమ్మ రవి విషయంలో ఎందుకు సలీం జోక్యం చేసుకోవాలనుకుంటున్నారు? ఎందుకు జోక్యం చేసుకోవాలనిపించింది ఈ కేసులో? సార్, పాయింట్ నెంబర్ ఫస్ట్ అంటే రవి ఈజ్ బిలాంగ్స్ టు విశాఖపట్నం, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ విశాఖపట్నం. సో ఆ రీజనల్ ఫీలింగ్ నాకు ఈ కేసుకి దగ్గర చేసింది. సెకండ్, సమాజంలో అతనికి మంచి సానుభూతి వచ్చింది. సో ఎవరు టేకప్ చేయలేని కేసు రిస్క్ తీసుకొని నేను టేకప్ చేస్తాను. అది రెండు పాయింట్ ఉంది సార్. మూడో పాయింట్ అంటే వాళ్ళ ఫాదర్ తో కూడా మాట్లాడాను నేను. చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు. మా బాబుతో మీరు మాట్లాడి మా బాబుకి తీయండి సార్ అని ఆయన చెప్పారు. సో ఆ హామీ నేను అతనికి ఇచ్చాను, మీ బాబుకి నేను తీస్తానని. సో ఆ మూడో పాయింట్ లో ఈ కేసు వాదించాలని సిద్ధమైపోతున్నాను. బట్ రవి చేసింది దుర్మార్గం, రవి చేసింది అక్రమం. ఏకంగా 20,000 కోట్ల రూపాయల నష్టాన్ని ఇండస్ట్రీకి మిగిల్చాడు. అంతేకాదు పోలీసులకు సవాల్ చేశాడు, ఇది కరెక్ట్ కాదు అంటూ అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో రవిని విడిపించడం ఈజీయేనా? పాసిబుల్. అన్ని బెయిలబుల్ ఉన్నాయి కేసులో. పిఎంఎల్ యాక్ట్ లేదు, ఓన్లీ కంపెనీ యాక్ట్ ఉంది, ఐటీ యాక్ట్ ఉంది, 420 ఉంది. దాని తప్ప ఇంకా వేరే కేసులు ఏం లేవు అతని. సో ఈజీగా ఉంటుంది. ఇవి అన్ని బెయిలబుల్ కేసులు ఉన్నాయి. ఆ బెయిలబుల్ కేసులు బెయిల్ వచ్చేస్తుంది.